ఫుడీస్, వెల్కమ్ టు బ్రహ్మ లక్కీ వీడియోస్. మీకోసం సంక్రాంతి స్పెషల్గా నేను రవ్వ లడ్డు చేశానండి. పక్కా కొలతలతో రవ్వ లడ్డు చేశాను. 2 కప్పులు బొంబాయి రవ్వ, ఒక కప్పు అండ్ కొంచెం తక్కువ 2 కప్పులు పంచదార, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ బాగా నెయ్యి వేసి బాగా ఫ్రై చేశానండి. ఫ్రై చేసి మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి వేసి బాగా బొంబాయి రవ్వ ఫ్రై చేశానండి. ఎంత ఫ్రై చేశానంటే చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేంతగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము అందులో వేసానండి. అలాగే పంచదార కూడా అందులో వేసాను. అవి బాగా ఒకదానికొకటి మెల్ట్ అయిపోతున్నాయండి. ఆ పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల, దాంట్లో బాగా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న తేమ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. అందుకు పచ్చి కొబ్బరి స్మెల్ రాదు. అలాగే పంచదార కూడా మెల్ట్ అయిపోయి గోల్డ్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు అది ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది. పాలు మరగబెట్టి చల్లార్చిన తర్వాత నేను ఆ డ్రై ఫ్రూట్స్ అలాగే అది పిండి మొత్తము బాగా మిక్స్ చేసుకున్నాను. అందులో పాలు కలుపుకొని చిన్న చిన్న లడ్లుగా తయారు చేసుకున్నానండి. అది తయారు చేసేటప్పుడు నేను ఆ పిండిని ఎంత తినేసానంటే అంత టేస్ట్గా ఉంది. ఎందుకంటే మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. పక్కా కొలతలతో ఈ లడ్లు ఎట్లా లేదైనా 10 డేస్ ఉంటాయి. సో మా ఇంట్లో అయితే త్వరగా అయిపోతాయిలే. ఇవి 10 డేస్ నిల్వ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీకు నచ్చితే.